నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆక్వా రైతులతో సమావేశమై ఆక్వా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యుత్తును హెచ్చరికలకు సరఫరా చేయాలని మంత్రిని ఆక్వా రైతులు కోరారు. నాణ్యమైన విద్యుత్ అందిస్తారని మంత్రి రైతులకు హామీ ఇచ్చారు. లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టి ఆక్వా రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించాలని రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా అవసరానికి తగ్గట్టుగా కొత్త సబ్స్టేషన్లు గుర్తించాలని విద్యుత్ శాఖ అధికారులకు చెప్పారు. హెచ్చరికలు యాజమాన్యంతో అధికారులు సమావేశం నిర్వహించి ఆర్థిక భారం పడకుండా ఏ విధంగా చేయాలో నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను కోరారు. ఈ విషయంపై అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగిందన్నారు. ప్రపోజల్ పంపించింది అవసరమైతే ఏపీఆర్సీ పంపారు. మీరు రాయండి, రైస్ మిల్స్కి ఈ విధంగా ఉంది, ఈ యాక్సిడెంట్స్ కూడా ఈ విధంగా ఉంది, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ జాగ్రత్త తీసుకొని ఆ ఇండస్ట్రీ కూడా చేశాం. అట్లాంటివి తీసుకోండి, అది అమలు తీసుకుంటాం. స్టార్ట్ చేసాం. కెపాసిటీ 200 దాకా చేస్తే 200 చేస్తే బెటర్ అంటాం. మనకి లాసెస్ ఉంటుంది, దానివల్ల లాస్ ఏముంటుంది. డిస్కమ్స్కి ఏమన్నా లాస్ డిస్కమ్స్ దీనికి చేయడం వల్ల మనకి ఏమైనా లాస్ వచ్చిందా డిస్కమ్ కదా వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు బిజినెస్ అంటే మీ బిజినెస్ అంటే అది కూడా సీజనల్ క్రాప్స్ కాబట్టి మీరు రాయండి. సీజనల్ లాగా ఆడే రైస్ మిల్ సీజనల్ ఇన్ని సంవత్సరంలో ఇన్ని నెలలు పనిచేసింది. ఇది యాక్చువల్స్ ఇన్ని నెలలు ఇది సీజనల్ ఆట కాదు, ఇది ఎక్కువ లోడ్ తీసుకుంది. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం 1 మెగావాట్ కానీ 1 యూనిట్ కూడా తయారు కాదు. ఆ గ్యాప్ చాలా ఉంటుంది. ఆ గ్యాప్ చాలా ఉంటుంది. పవర్ పర్చేస్కి వెళ్ళిపోయారు. అదేంటంటే ఈజీగా పవర్ పర్చేస్ డబ్బులు పెట్టేయడం, పవర్ కొనుక్కోవడం, తీసుకొచ్చేయడం, అవసరం అయితే మీ మీద పెంచుకోవడం. ఆ తప్పు వల్ల ఏమైందంటే ఇప్పుడు కలెక్ట్ చేయాలంటే మన దగ్గర డబ్బు కావాలి. ఇప్పుడు లేదంటే మీ మీద వేయాలి, అది కొత్త ప్రొడక్షన్ పెంచాలి. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వచ్చిన దాన్ని కూడా వాడుకోవాలి. ఇప్పుడు ముసుకొచ్చింది మనకి, అంటే ఫీడర్ లెవెల్లో మనం సోలార్ తయారు చేసి ఫీడర్కి ఇచ్చేసి ఫీడర్ నుంచి రైతులకు వచ్చింది కరెంట్. అది వదిలేశారు. మనం మళ్ళీ లెటర్ రాసాం, సీఎం గారు లెటర్ రాశారు. మళ్ళీ మేము వాడుకుంటాం ఇవ్వమని చెప్పి అదొకటి అడిగాము. ఇంటి పైన సోలార్ అడిగాము, సూర్యగారు అడిగాము. పగలపూట కరెంటు దొరుకుతుంది మన పోవడానికి. రైతులు కూడా కరెంటు ప్రీమియం అయిపోయింది. అంటే 3 రూపాయలు దొరికేది 6 రూపాయలకి, 7 రూపాయలకి, 8 రూపాయలు కొనాలి. ఆ బరువు అంతా మళ్ళీ హౌస్ హోల్డర్స్ మీద, కన్సూమర్ మీద పడుతుంది, డిస్కమ్స్ మీద పడుతుంది, మీ మీద పడుతుంది, ముగ్గురు మీద పడుతుంది. డిస్కమ్స్ నడపాలన్నా ఇబ్బంది అయిపోతుంది, మీకు ఇబ్బంది అయిపోతుంది, జనానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చెడు వ్యసనాలకు అలవాటు పడి మద్యం మత్తులో కన్న తండ్రిని హత్య చేసిన ఘటన అద్దంకి పట్టణంలోని బెరాకా నగర్లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన బొప్పరాజు వెంకటేశ్వర్లు అద్దంకిలో గత కొంతకాలం నుంచి ఉంటుండగా అతని కుమారుడైన సుబ్బారావు చెడు వ్యసనాలకు అలవాటు పడి కన్న తండ్రిని డబ్బు కోసం నిత్యం వేధిస్తుంటాడు. గురువారం ఏమి జరిగిందో తెలియదు కానీ సుబ్బారావు తన తండ్రిని తల కొట్టడంతో రక్తపు గాయాలతో స్పాట్లో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ కృష్ణయ్య వారి సిబ్బందితో కలిసి మృతదేహాన్ని పరిశీలించి హత్య ఏ విధంగా చేసి ఉంటాడో స్థానికులను విచారించారు. వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వాళ్ళు అమ్మటానికి అని చెప్పి చెవుల నుంచి బ్రేక్ వచ్చింది. ఉంటాడు అది చెప్తే నేను డిగ్రీ అయిపోయి సంవత్సరాలు మార్చ్
పేడ కూడా చూసారు, పేడ ఏదో చూసారు, పేడ పేడ సార్, పేడ సార్, ఇదిగో సార్ పేడ. ఇంకొక డబ్బులు కావాలంటే మనం యాక్సిడెంట్ లారీకి వెళ్తున్నప్పుడు ఏదో సంథింగ్ రోడ్డు తగిలింది అప్పుడు చేయించాడు. వాడు ఇంకా ముందు అవుతాడు పొద్దున్న వాడు శవాన్ని పెట్టుకోకుండా వాళ్ళంతా చూసి స్టేషన్కి వచ్చి భాషాలను ఇలా వాళ్ళని చేశాడని చెప్పేసి వస్తే మనం వచ్చాం. రాత్రి 3:30 గంటలప్పుడు హాస్పిటల్ దగ్గరికి ఇప్పటికి వెళ్ళి అక్కడ మా నాన్నకి ఇంట్లో రక్తం వస్తుంది కాబట్టి 1:30 ఫోన్ చేసి మేము రాకుండా వేరే 1:30 ఈ సేవల్ని కాకుండా సార్ ఇంటి దాకా మూలలో వచ్చి పెట్టి వెళ్ళిపోయాం. 3:30 వాళ్ళతో మాట్లాడాడు అక్కడ అజిత్ అని వాళ్ళతో మా వచ్చాడు సార్ వాడు మా నాన్న ఏదో కలిపి పట్టుకోమని చెప్పాను. ఆ టైంలో అంబులెన్స్ చేస్తారు రెస్పాండ్ అవ్వాలి అలా వచ్చేసి డిసెంబర్ 7వ తేదీన ప్రత్యేక ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం ప్రతి పాఠశాలలో నిర్వహించాలని అద్దంకి మండల ఎంపీడీఓ సింగయ్య తెలిపారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో తల్లిదండ్రుల సమావేశం కార్యక్రమంపై సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ సింగయ్య, ఎంఈఓలు సుధాకర్, గంగాధర్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీన ప్రత్యేకంగా ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థి ప్రోగ్రెస్ తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. అదే రోజు విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారని, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఈ సమావేశంలో పాల్గొనాలని ఎంపీడీఓ సూచించారు. ఎంతమంది 100% ఎంతమంది తీసుకుంటారు, 90% ఎంతమంది తీసుకుంటారు అని అడిగితే చాలామంది ఎత్తలేదు. ఇది తప్పదు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి మనము టీచర్స్ అందరూ కూడా టీచర్స్ని కొద్దిగా మోటివేట్ చేసి ఒకవేళ అవసరం ఉంటే పిల్లల యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి వచ్చేటట్టు మనం వాళ్ళని అనుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మన కలెక్టర్ గారు కూడా మీటింగ్లో చెప్పారు. దాదాపు హెచ్ఎం గారు ఏం చెప్పారంటే దాదాపు పిల్లలు ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు, ప్రజలు, వివిధ రకాల కూలీలు చేసేవాళ్ళు తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూలీలకు వెళ్తారు కాబట్టి ఆ రోజు ప్రోగ్రామ్ రావడం ఇబ్బంది ఉంటుంది, రాలేదేమో అన్న సందేహం. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తామని ఈ ప్రోగ్రామ్ దేని గురించి చేస్తున్నాము, మన పిల్లల యొక్క భవిష్యత్తు ముందుగా బాగుండాలి. ఆ బాగుండాలంటే ఏ విధంగా మనము పిల్లల్ని తీర్చిదిద్దడంలో కొన్ని సలహాలు, సూచనలు తల్లిదండ్రుల ద్వారా, అలాగే మన టీచర్స్ ద్వారా, మన హెచ్ఎం ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా తీసుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు నిర్వహిస్తేనే, పిల్లలకు తెలియజెప్తేనే మంచి మార్గంలో పిల్లలు నడిచి వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. తద్వారా మన దేశం కూడా ఈ విధంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. మరి ఏం చెప్తారంటే, మనం పిల్లల గురించి ఈ మీటింగ్ పెడుతున్నాం కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుండాలని పెడుతున్నాం కాబట్టి ఒక్కరోజు ఆ కూలి మానేసైనా ఈ కార్యక్రమాన్ని పెట్టడం కానీ ఇది మంచి భవిష్యత్తు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఒక్కరోజు మీరు దాన్ని సాక్రిఫైస్ చేసి రావాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నా. అదేవిధంగా ఎంత ఆశిస్తున్నాను. అదేవిధంగా
చాలా కమిటీల గురించి ఏమేమి పనులు చేయాలని వాటి గురించి ఎంఈఓ గారు చెప్తారు, తర్వాత ఎంపీడీఓ గారు మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు కొద్దిగా కృషి చేసి ఈ జరగబోయే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా సక్సెస్ఫుల్ చేస్తామని కాదు, తప్పకుండా 100% చేస్తామని చెప్పేసి నేను అనుకుంటున్నా. అటువంటి ఉద్దేశం మన అందరిలో ఉందని చెప్పి నేను ఆశిస్తున్నాను. దాన్ని నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ మాట్లాడలేదు ఎలాంటి ఇది ఒక్కోసారి మనకు కూడా ఒప్పిస్తుంది. మనం కూడా కొన్ని సందర్భాల్లో రొటీన్గా పోయి ఆఫీస్ అయితే చదువుగా వెళ్ళిపోతాం. కొత్తగా ఏదైనా పనులు నేను ఆఫీస్కి పోవాలంటే ఇంకెవరో తోడు తీసుకొని పోయే పరిస్థితి మన దగ్గర కూడా ఉంది. అలాంటి పరిస్థితి పేరెంట్స్ మైండ్ సెట్లో ఉంది. దాన్ని తప్పనిసరిగా పోగొట్టాలంటే తల్లిదండ్రులు ఇద్దరిని పేరు పెట్టి పిలిచి పలకరించి వాళ్ళ గొప్పతనాన్ని ప్రశంసించి వాళ్ళ పిల్లల శిక్షావంతాలను ప్రశంసించి వాళ్ళని మనం కాంటాక్ట్ చేసి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్లు పార్టిసిపేట్ చేయాల్సిందిగా చేసేటట్టుగా చేసే బాధ్యత అమలు చేసుకోవాల్సిందిగా అందరు ప్రధాన ఉపాధ్యాయులని కోరుతున్నాం. ఇది పెద్ద టాస్క్. పేరెంట్స్ అందరినీ మన పాఠశాలకు ఇన్వైట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టడం పెద్ద టాస్క్. అది మనం చేయదలుచుకుంటే 100% తప్పనిసరిగా సాధించగలమని కోరుకుంటున్నాను. తర్వాత రెండో విషయం ఏంటంటే వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు మన ఆధారపడి మన ప్రోగ్రామ్ సక్సెస్ ఉంది. రాష్ట్ర స్థాయిలోనే ఈ షెడ్యూల్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. మెరిట్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు. ఇలాంటి ప్రోగ్రాము చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ మాత్రమే ఇస్తాం. ఈవెన్ కలెక్టర్ గారు మండల స్థాయి జిల్లా స్థాయి మీటింగ్లో కూడా ఈ షెడ్యూల్ తయారు కాదు. BVAPs రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలోనే ఇలాంటి టైంలో మెరిట్ షెడ్యూల్ తయారు. అందరూ ప్రాధాన్యత కార్యక్రమం కాబట్టి మెరిట్ షెడ్యూల్ కూడా మనకి ఇచ్చారు. 9:30 to 10 o'clock వరకు పేరెంట్స్ అందరినీ స్వాగతం చెప్పడం పిల్లల సహాయంతో. 10 నుంచి 11 వరకు స్టూడెంట్స్ ప్రోగ్రెస్ మీద పేరెంట్స్లో 1-to-1 డిస్కషన్. ఆ టీచరు, ఆ పేరెంట్, స్టూడెంట్, టీచర్, క్లాస్ టీచర్ ముగ్గురు కూర్చొని 1-to-1 డిస్కషన్. ఫిజికల్ ప్రోగ్రెస్ కానివ్వండి, అటెండెన్స్ కానివ్వండి, అకాడమిక్ కానివ్వండి, ఇతరత్ర సామర్థ్యాలు కానివ్వండి, వీటి మీద ఆ పిల్లవాడి గురించి ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు, మీరేం చేయాలి, మేమేం చేయాలి అనే ఆ సబ్జెక్ట్ గురించి చాలా సమృద్ధ వాతావరణంలో పేరెంట్స్ మనం చెప్పిన సులభంగా అర్థం కావచ్చు. మాస శివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఆవరణలో శుక్రవారం సాయంత్రం లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని దేవస్థాన వేద పండితులు వంగల హరిశంకర అవధాని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష దీపోత్సవాల్లో మహిళలు పాల్గొని వారి స్వహస్తాలతో దీపాలు వెలిగించి దీపారాధనలు చేసుకోవచ్చునని, లక్ష దీపోత్సవంలో పాల్గొనే మహిళలకు దేవస్థానం వారే ప్రమిదలు, నూనె, ఒత్తులు ఉచితంగా అందజేస్తారని అవధాని చెప్పారు. కావున మహిళా భక్తులు పాల్గొని లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీర్థప్రసాదములు స్వీకరించాలని కోరారు. సింగరాద్రి నివాసాయ నృసింహ క్షేత్ర భాసినే భవనాసి విహారాయ ఆంజనేయాయ మంగళం. మన అద్దంకి మండలం సింగరకొండ శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పవిత్ర కార్తీక మాస సందర్భంగా 29/11/2024 శుక్రవారం నాడు, ఆ రోజు త్రయోదశి రాత్రికి చతుర్దశి వచ్చింది. అంటే మాస శివరాత్రి ఘడియలు సాయంత్రం పూట నుంచి ఉన్నాయి. ఆ సందర్భంగా మన సింగరకొండ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఈ దేవాలయం దగ్గర జరుగును. కావున 50 మంది భక్తులు ఈ పవిత్రమైన క్షేత్రంలో మీరు వచ్చి మీ స్వహస్తాలతో దీపం వెలిగించుకోవచ్చు. దేవస్థానం వారే ప్రమిదలు, నువ్వుల నూనె, తర్వాత ఒత్తులు దేవస్థానం వారు ఏర్పాటు చేస్తారు. అందరూ కూడాను దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఉత్సవమూర్తులని వేంచేపిస్తారు. ఆ లక్కవరం స్వామివారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. చేసిన తర్వాత స్వామివారి దగ్గర దీపారాధన మొత్తం పూర్తయిన తర్వాత
ఉత్సవమూర్తుల దగ్గర పూజ చేసి తర్వాత వచ్చిన యాత్రికులందరికీ కూడాను ఈ దీపారాధన లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడాను తీర్థం ప్రసాదం దేవస్థానం వారు ఏర్పాటు చేసినారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ క్షేత్రంలో జరిగే లక్ష దీపోత్సవంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. అద్దంకి పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం సమీపంలో ఉన్న ప్రియదర్శిని ఫర్నిచర్ షాపు నందు మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి ప్రముఖులందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జ్యోతి చంద్రమౌళి మాట్లాడుతూ పూలే వివక్షను నిర్మూలించడానికి, అక్షరాస్యను సాధించడానికి, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, పూలే జీవితం త్యాగాలమయమని, నేటి తరానికి వారు ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు. అద్దంకిలో ప్రతి సంవత్సరం ఐక్యవేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలే జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని చంద్రమౌళి తెలియజేశారు. గోవిందరావు పూలే గారికి చదువుకున్నాడు. అయితే పుట్టినటువంటి సంవత్సరాలకి పెద్ద చనిపోవటము, తండ్రి పెంపకంలో తిరిగి పెద్దవాడు కావటం, 7 ఏళ్ళనే 3 వరకు చదువుకొని ఆ తర్వాత చదువుపేసి పని పాట మొదలుపెట్టాడు. అయితే అక్కడ జరిగిందంటే ఏ చదువుపేట ఆపేక్షతోటి చదువు మానుకున్నా కూడా పుస్తక దాటం ఎక్కువ చేసుకుని బాగా చదవటం వల్ల తర్వాత కాలంలో ఈయన మంచి ఆటగాడుగా తయారయ్యాడు. తర్వాత చిన్న వయసులోనే పెళ్లి చేయటం, ఆనాటి నుండి ఒక సామాజిక ఉద్యమకారుడుగా బయటకు రావటం, ముఖ్యంగా మహిళలకి చదువు కావాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, అక్కడి వరకు చదువు దీంతో చేయతోటి మొట్టమొదటిసారిగా తన భార్యకి సాక్షిగా కూలికి చదువు చెప్పి ఆమె టీచర్గా తయారు చేసి 1948తోనే ఒక పాఠశాల ఏర్పాటు చేస్తే ఆ పాఠశాలకి ప్రథమ ఉపాధ్యాయులుగా సాక్షిగా కూలి నిలిచడం. ఆ తర్వాత వితంతులు బాల్య వితంతువుల కోసం 1972లో ఒక ఆశ్రమం ఏర్పాటు చేయడం. ఆ ఆశ్రమంలో చేరేటువంటి ఒక బ్రాహ్మణ బాల్య వితంతుకి గర్భవతి అయితే అప్పుడైన కుమారుడు 73 దత్తత తీసుకొని పెద్ద డాక్టర్ చేయడము. ఇట్లా ఈయన అనేకమైన ఉద్యోగాల్లో పాల్గొనడం చెప్తానమాట. మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పడిందంటే తన యొక్క స్నేహితులు పెళ్ళిపోయినప్పుడు అక్కడ వారి బయట పెట్టేస్తారు, నువ్వు తక్కువ రాకూడదని చెప్పి అక్కడి నుంచి ఇతను ఒక విధమైనటువంటి పట్టుదలతోటి ఆశ్రమ పార్టీ అనేకమైన బాలికల కోసం ఆత్మహత్య చేశాడు. తర్వాత తన స్వయంగా ఒక బావి తవ్వించి ఆ బావిని అందరికీ మంచి చేసే ఏర్పాటు చేశాడు. తర్వాత 40 వరకు ఒక పాఠశాల ఏర్పాటు చేసి అనేది అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా చదువు ఉద్దేశంతో చేసిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ వారి మహాత్మా యొక్క పెళ్లి ఇవ్వటము, ఆయన భార్యకి ఉత్తోపాధ్యాయులు గుర్తించడము, ఇట్లా అనేకమైన కార్యక్రమాలు చేశాడు. అయితే ఒక దీర్ఘమైన వ్యాధితో ఆయన జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలోని పూనాలో 27వ సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖున జన్మించాడు. వాళ్ళ నాన్నగారు పూల వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు, పూలు పండించి అమ్ముతూ ఉండేవాడు ఆ ఏరియాలో. ఇతను కూడా చిన్నప్పుడు కొన్నాళ్ళు పూల వ్యాపారం చేశాడు. అప్పుడు ఈయనకి ఈ పూలు అమ్మటం గిట్టుబాటు ధర లేక అప్పుడు కార్మికుల యొక్క సమస్యలు కూడా ఈయన కొంత అవగాహన కలిగింది. తర్వాత మొదట్లో కార్మిక సంఘాన్ని కూడా అక్కడ స్థాపించడం జరిగింది. తర్వాత పూలే గారికి 13వ సంవత్సరంలోనే అంటే 1840లో ఆ అమ్మాయికి 9 సంవత్సరాలు ఆ చిన్న వయసులోనే వివాహం జరిగింది. అంటే ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు అనేటువంటివి సర్వసాధారణంగా జరిగాయి కాబట్టి ఈయనకి 13 సంవత్సరాల వయసులోనే ఆమెకి 9 సంవత్సరాలు అప్పుడు వివాహం జరిగింది. అప్పట్లో ఈయన మొట్టమొదటిగా ఏంటంటే ఈ అనగాడి వర్గాల యొక్క అభ్యున్నతి గురించి, తర్వాత ముఖ్యంగా స్త్రీ విద్య గురించి ఆలోచన జరిగింది. ఈయన ఎక్కువగా ఈ స్త్రీ విద్యకి ప్రాధాన్యత ఇస్తూ వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఊళ్ళో అందరూ వెళ్ళి వాళ్ళ నాన్న చెప్తారు, వాళ్ళ నాన్నే ఇంటి నుంచి వెళ్ళగొడతాడు. ఎందుకంటే అందరూ వచ్చేసి మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు, అందరినీ పాడు చేస్తున్నాడనేటప్పటికీ వెళ్ళగొడతారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు భార్య భర్తలు కలిసి తక్కువకు వెళ్ళి అక్కడ నుండి ఎట్టకైనా సరే స్త్రీ విద్యను ప్రోత్సహించాలని చెప్పేసి ఆడవాళ్ళకి ఆమెకు చదువు లేకపోతే ముందు భార్యకి చదువు నేర్పి తర్వాతగా పాఠశాలను ఏర్పాటు చేసి స్త్రీ విద్య కోసం ఎంతో కష్టపడి అభ్యర్థి పాటుపడిన వ్యక్తి. తర్వాత ఈ యొక్క వితంతులు కానీ అనాశరణాలయాలు, ఈ స్త్రీ విద్యాలయాలు ఇలాంటి ఎన్నో స్థాపించి ఈ యొక్క
సమాజం అభివృద్ధి కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి. అట్లాగే మహారాష్ట్ర ప్రజల చేత తొలిగా మహాత్మాన్ని ఇస్తున్నటువంటి యొక్క గొప్ప వ్యక్తి. అలాంటి వాళ్ళ యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి పాటుపడ్డ చాలా మంచిది అనుకున్నాం. కొనసాగిస్తాం పూలే గారి ఆశయాలను, కొనసాగిస్తాం పూలే గారి ఆలోచన విధానాలను. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. జై భీమ్. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి పిలుపు మేరకు మరియు మండల లీగల్ సర్వీస్ చైర్మన్ ఆధ్వర్యంలో గురువారం అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బదుల పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ రాజేష్ షాలెంరాజు పాల్గొని విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు చేసి పలు సూచనలు ఇచ్చారు. చిన్న వయసు నుంచి దృష్టి లోపాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు విద్యార్థులకు తెలియజేశారు. స్వయం సహాయక సభ్యులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, స్వయం సహాయక సభ్యులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు వారికి అందే విధంగా మండల సమైక్య సంఘం చూడాలని వెలుగు ఏపీఎం కోటేశ్వరరావు అన్నారు. అద్దంకి వెలుగు కార్యాలయంలో గురువారం అద్దంకి మండల సమైక్య సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఏపీఎం కోటేశ్వరరావు హాజరై మాట్లాడారు. అద్దంకి మండలంలోని మొత్తం 878 సంఘాలకు 45 కోట్ల రూపాయలు సమైక్య సంఘం ద్వారా బ్యాంకు నుంచి ఇప్పించారని, 208 స్వయం సంఘాల్లో ఉన్న మహిళలకు శ్రీనిధి కింద 4,50,00,000 రూపాయలు ఇప్పించారని ఏపీఎం చెప్పారు. అలాగే స్వయం సహాయక సంఘ సభ్యులకు వివిధ దశల్లో అన్ని అంశాలపై శిక్షణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం పథకాలు వర్తించే విధంగా చేశారన్నారు. ఈరోజు అద్దంకి మండల సమాఖ్య సర్వసభ్య సమావేశం స్థానిక వెలుగు కార్యాలయం నందు జరిగింది. ప్రతి గ్రామ సంఘం నుంచి అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి ముగ్గురు ఈ సర్వసభ్య సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో గత ఆర్థిక సంవత్సరంలో మండల సమాఖ్య నుంచి జరిపినటువంటి ప్రగతి నివేదికల్ని చదివి వినిపించడం జరిగింది. ఆ ప్రగతి నివేదికల్లో భాగంగా గత సంవత్సరం బ్యాంకు రుణాల రూపంలో 878 సంఘాలకు గాను 45 కోట్ల రూపాయలని మనం బ్యాంకు రుణాలని ఎస్హెచ్జి మహిళలకు ఇప్పించడం జరిగింది. అలాగే స్త్రీనిధి 208 స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకి 4,50,00,000 రూపాయలని శ్రీనిధి రుణాలుగా మనం ఇప్పటివరకు ఇప్పించడం జరిగింది. అలాగే గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలకి శిక్షణలు, జెండర్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి మనం శిక్షణలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం అంటే గడిచిన సంవత్సరంలోనే పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ సంబంధించి సబ్సిడీ స్కీమ్స్ ఇవి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ. ఇందులో మండలం మొత్తంలో మనకు టార్గెట్ 10 మంది ఇవ్వడం జరిగింది. 10 మందిని గుర్తించి మనం జిల్లాకి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. వీటికి ఏంటంటే 1,35,000 రూపాయలు సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇది ఎవరికైతే బ్యాంకు నుంచి బిల్లింగ్ ఉంటుందో లోన్లు ఇవ్వడానికి వాళ్ళకి ఈ రుణాలు తీసుకోవడానికి అర్హత ఉంది. అలాగే పిఎంఈజీపీ ఆహార శుద్ధి పరిశ్రమలకు సంబంధించి వాటికి 10 మందిని టార్గెట్ ఇవ్వడం జరిగింది. వాటిని మనం చేసి జిల్లాకి ప్రపోజల్ పంపించడం జరిగింది. ఈ విధంగా ప్రతి మహిళ కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న ప్రతి మహిళ కూడా లక్షాధికారి కావాలనే దిశగా ఈ పథకాలన్నింటినీ కూడా వారికి అందుకునే విధంగా చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటి నుంచి కూడా ప్రభుత్వం ఉద్దేశించిన విధంగానే ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలి అనే దాంట్లో భాగంగానే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళల పేరిట వారికి సబ్సిడీ రుణాలు అందించడం, వారికి ఇంకా అవసరమైనటువంటి రుణాలని వారు ఖచ్చితంగా యూనిట్ స్థాపించి దాని ద్వారా అభివృద్ధి చెందాలని తపనున్నటువంటి మహిళలకి పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ ద్వారా రుణాలు ఇప్పించి వారిని లక్షాధికారులా తయారు చేయడానికి వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి
ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.